నమస్తే మామ. బ్యాచులర్ లైఫ్లో మన చికెన్ కర్రీ చేసుకోవాలంటే చాలా తిప్పలు పడతారు కదా. సింపుల్గా చేసిన లాస్ట్ వరకు చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కర్రీ ప్రాసెస్ మాత్రం. ఫస్ట్ ఏం చేయాలంటే చికెన్ కావాల్సిన ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అవన్నీ తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న కట్ చేసుకున్నాం అనుకో, అదేంటంటే మనం ఆయిల్ వేసినప్పుడు తొందర ఉడుకుతాయి. మనకేం మాత్రం ఎక్కువ ఉంటుంది కదా, ఎప్పుడెప్పుడు కావాలని చెప్పి కనిపిస్తుంది కదా. చిన్నగా అయితే కట్ చేసుకుంటాం, ఎందుకంటే ఆయిల్ వేసినప్పుడు తొందరగా మనకి ఉడుకుతాయి కాబట్టి చిన్నగా అయితే కట్ చేసుకుని. అండ్ ఇంకోటి ఏంటంటే మనం 100 రూపాయల చికెన్ అయితే తీసుకుంటాం. దాన్ని మంచిగా కడుక్కోవాలి కదా. ఆయిల్ హీటెక్కిన తర్వాత సాజీరా, ఇలాచీలు అండ్ చెక్క వేసినాం అనుకో, ఆ స్మెల్ హైలైట్ ఉంటుంది భయ్య. దాని తర్వాత ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఒకటేసారి వేయాలి, ఎందుకంటే ఆయిల్లోనే కొంచెం ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. వేసిన 2 మినిట్స్కి మనకి కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేయాలి భయ్య. ఇంకోటి ఏంటంటే ఆనియన్స్ ఎంత బ్రౌన్ కలర్ వస్తే అంత టేస్ట్ వస్తుంది చికెన్ మాత్రం, ఎందుకంటే కొంతమంది బ్రౌన్ కలర్ లేకుండానే ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఆనియన్స్ వేసుకున్న తర్వాత అది మొత్తం మిక్స్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే దాని నుంచి కొంచెం అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి భయ్య. పచ్చి వాసన ఉంటే టేస్ట్ రాదు. మొత్తం మిక్స్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా ఎట్లా మిక్స్ చేస్తున్నానో, అట్లా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. అల్లం పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కలుపుకున్న తర్వాత పైనుంచి అయితే పసుపు వేసుకోవాలి భయ్య. పసుపు ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే ఏమైతుందంటే కర్రీ అనేది చేదు వస్తుంది, అందుకోసమే కొంచెం వేసుకోవాలి. అది కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఓకేనా. పసుపు మిక్స్ అయిపోయిన తర్వాత మనం మంచిగా ఫ్రెష్ కడుక్కున్న చికెన్ని మొత్తం వేసుకోవాలి భయ్య. దాంతోపాటు ఏం చేయాలంటే మనం కట్ చేసుకున్న చిన్న పీసులు ఉన్నాయి కదా టమాటాలు, అవి కూడా దాంతోపాటు వేయాలి భయ్య. ఎందుకంటే చికెన్తో పాటు వేసినామనుకో రెండు మంచిగా ఉడుకుతాయి, గ్రేవీ వస్తుంది, అందుకోసమే చికెన్తో పాటు టమాటాలు కూడా వేయాలి. అవి వేసిన తర్వాత మనం స్పూన్ తోటి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే టమాటాలు, ఆనియన్స్ మొత్తం మిక్స్ అయిపోతుంది, కిందికి మీదికి అయిపోతుంది. అప్పుడు ఏంటంటే గ్రేవ్ అనేది పైకి వస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నా కదా ఎట్లా కలుపుతున్నా, అట్లా కలిపినామనుకో గ్రేవ్ అనేది పైకి వస్తుంది. వాటర్ కనిపిస్తుంది కదా, అది గ్రేవీ టైప్ వస్తుంది, ఎందుకంటే మనం ముందే వాటర్ వేయలేం కాబట్టి చికెన్లో ఉన్న వాటర్ అయితే పైకి వస్తుంది. దాని తర్వాత ఏం చేయాలంటే మనం కారం వేసుకోవాలి భయ్య. నేను మాత్రం స్పైసీగా తింటా, అందుకోసమే గట్టిగా వేసుకుంటున్నా, కనిపిస్తుంది కదా. కారం వేసిన తర్వాత సాల్ట్ వేయబోయా, అది కూడా తగినంత వేయాలి. ఎక్కువ అయిపోయిందానికి ఇబ్బంది అయితే, తక్కువ అయితే పైన చోటు వేసుకోవచ్చు. సాల్ట్ వేసిన తర్వాత ఏం చేయాలంటే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ సాల్ట్ కారం అనేది పీస్లా కొట్టేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న 15 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ చికెన్ అయితే కంప్లీట్ భయ్య. కనిపిస్తుంది కదా ఆయిల్ అనేది ఎంత పైకి వస్తుందో. దాని తర్వాత ఏం చేయాలంటే కొన్ని వాటర్ పోయాలి భయ్య, ఎక్కువ పోయదు. ఎక్కువ వాటర్ పోస్తే ఏమైతుందంటే పీసుకున్న కారం అనేది వాటర్ అయిపోతుంది, దానివల్ల టేస్ట్ అనేది రాదు, ఓకేనా. దాని తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మనకి ఆయిల్ వాటర్ అనేది మొత్తం మిక్స్ అయిపోతుంది చికెన్కి. దాని తర్వాత ఏం చేయాలంటే పైనుంచి కొత్తిమీర అలా పైన చల్లుకుంటా ఆ స్మెల్ మనం పీల్చుకుంటుంటే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది భయ్యా. రైట్, చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. చికెన్ కర్రీ పక్కన ఉంది కదా, రైస్, ఆనియన్స్, నిమ్మకాయలు వేసుకున్న తింటే ఉంటుంది సామిరంగా. మన ఛానల్ కొరితే కొత్తగా వచ్చిన లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఓకేనా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ పక్క మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకే.